For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ కళ్యాణి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసైన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి శ్రీ లతా గారు. అమ్మ, సప్తాహ పారాయణాలు చేస్తారు కదా, అలాగా అఖండం పెట్టి సప్తాహ పారాయణం చేస్తూ ఉంటారు కదా మీరు. ఈ మధ్య కాలంలో ఈ సప్తాహ పారాయణం ఏమైనా చేస్తున్నారమ్మా? చేస్తున్నారు. ఎందుకంటే అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణం అనేది చాలా విశేషమైంది. దత్తాత్రేయ స్వామి వారు ఏం చెప్పారు అని అంటే, నాకు చెప్పింది స్వామి, జ్యోతి రూపంలో నేను ఉంటాను, నూనె రూపంలో కర్మలు వేస్తారు, జ్యోతి రూపంలో నేను దగ్ధం చేస్తాను, ఇంటింటికి వెళ్ళి అఖండ జ్యోతిని వెలిగించి అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణాలు చేయమని స్వామి నాకు చెప్పడం జరిగింది. అంటే ఒక ఇంట్యూషన్ ఇవ్వటం జరిగింది స్వామి. ఆ విధంగానే ఇప్పుడు వరకు అఖండ సప్తాహాలు దాదాపు ఒక 20 అఖండ సప్తాహాలు ఇంటికి వెళ్తారమ్మా మీరు? ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఎటువంటి బాధలు ఉన్నా కూడా, ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక సమస్యలు, ఏదైనా ఒక సంకల్పంతో దీర్ఘకాలికంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నా కూడా, లేదా ఇతర సమస్యలు కూడా, అంటే వాటన్నిటికీ కూడా స్వామి ఏం చెప్పారు అంటే, ఈ అఖండ సప్తాహం అనేది చేస్తే తప్పకుండా కూడా స్వామివారి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎన్నో కర్మలు ఉంటాయి. ఆ కర్మలు అతి సులభంగా ఒక్క రోజులో పోయేటటువంటి కర్మలు కాదు. ఆ కర్మలు పోవాలి అని అంటే ఎంతో మనం సాధన చేయాలి, ఎంతో ఆరాధన చేయాలి, ఎన్నో సార్లు గురుచరిత్ర పారాయణం చేయాలి. ఒక్కసారి చదివేసి ఇది జరగాలి అని అనుకుంటే కష్టం. అలా అఖండ సప్తాహం అంటే 7 మినిమం 7 సప్తాహం అంటే 8 మినిమం 7 పారాయణం చేయాలి. ఇంకెక్కువ మంది చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం స్వామివారు మనకు కల్పిస్తారు అనమాట. స్వామివారు మనకి గురుచరిత్రలోనే చెప్పడం జరిగింది 51వ అధ్యాయంలో, 4 కలిసి ఒక చోట చేరితే ఎలాంటి ఫలితాన్ని ఇస్తారు అంటే 4 పురుషార్థాలు కూడా వాళ్ళ కుటుంబాలని కాపాడతాను అని చెప్పారు. 51వ అధ్యాయంలో నేను తీసి మళ్ళీ చదువుతాను. అయితే ఇప్పుడు మన పీఠంలో శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం మన నిజాంపేటలో ఉంది. అక్కడ ఈ గురువారం నుంచి అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణం నిర్వహిస్తున్నాం. ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ఇంట్లో మేము చేసుకోలేము ఈ పారాయణం, లేదా స్వామి మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, ఎన్నిసార్లు ప్రయత్నించినా స్వామి మమ్మల్ని బుక్ కూడా తెరవనివ్వటం లేదు, ఆ బుక్ కూడా మాకు దొరకట్లేదు, మేము పారాయణం చేయాలని సంకల్పించామనుకునే వాళ్ళకి నేను మన పీఠంలోనే ఆహ్వానిస్తున్నాను. వాళ్ళందరూ కూడా వచ్చి ఈ అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణంలో పాల్గొనవచ్చు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపల ఎప్పుడైనా వాళ్ళ సమయం, అనుకూలమైన సమయం చూసుకొని వాళ్ళు అందులో వచ్చి పాల్గొనవచ్చు. ఎందుకంటే ఆ వారం రోజులు కూడా 4 ఆరతులు కూడా జరుగుతాయి. ఉదయం 6 గంటల ఆరతి, మధ్యాహ్నం 12 గంటల ఆరతి, సాయంత్రం 6 గంటల ఆరతి, రాత్రి 9 గంటల ఆరతి జరుగుతుంది. అదొక దేవాలయం, ఆల్రెడీ మనది పీఠం, కానీ దత్తుడు స్వయంగా అక్కడ ఉంటారు. ఇప్పటికే శ్రీపాదుల వారు అక్కడ ఉన్నారమ్మా, చూసాం కదా మేము. శ్రీపాదుల వారు ఎన్నో నిదర్శనాలు చూపిస్తున్నారు, ఎన్నెన్నో నిదర్శనాలు చూపిస్తున్నారు. ఈ రోజు కూడా చాలా అద్భుతమైన నిదర్శనం చూపించారు. ఆయన చూపిస్తూనే ఉన్నారు. మొన్న ఏమో అట్టిపండు తిన్నారు, అట్టిపండు తీశారు. అలా రకరకాల నిదర్శనాలు. కొంతమందికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కనబడుతున్నాయి స్వామి వాళ్ళు, కొంతమందికి స్వామి ఇలా కదిలినట్టు కనబడుతుంది, కొంతమందికి స్వామి ఇలా చూసినట్టు కనబడుతుంది. నేను కూడా చెప్పాను కదమ్మా ఆ రోజు, స్వామి ఎందుకో కళ్ళల్లో నీళ్ళు అద్భుతున్నాయమ్మా అని నేను కూడా చెప్పాను ఆ రోజు, చూసిన రోజు. అలా అఖండ సప్తాహం అనేది మన పీఠంలో జరుగుతుంది. ఎవరికైతే ఇన్ని రోజులు అంటే చెయ్యాలన్న సంకల్పం ఉంది, మాకు స్వామి పర్మిషన్ ఇవ్వట్లేదు, లేదా మేము చేసుకోవాలంటే అక్కడికి వచ్చి చేసుకుంటే తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే ఎంతో మందికి ఎన్నో నిదర్శనాలు స్వామివారు చూపించారు. వాళ్ళ ఇళ్లలో చేస్తున్నప్పుడు చూపించారు. ఎంతో మంది, ఒక అబ్బాయికి అయితే యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయి బ్రతకలేరు, 1% ఛాన్స్ అంటే ఓన్లీ 1% ఛాన్స్ చెప్పారు, 99% చెప్పలేదు. ఆ అబ్బాయి చక్కగా బ్రతికిన తర్వాత వాళ్ళు అక్కడ జ్యోతి పెట్టుకున్న తర్వాత ఆ అబ్బాయి చాలా బాగయ్యాడు. ఇలాంటి నిదర్శనాలు ఎన్నో కోకొల్లలు చెప్పుకుంటూ పోతే అసలు ఒక రోజు సరిపోదు అనమాట. అలాంటి నిదర్శనాలు కూడా దత్తాత్రేయ స్వామి చూపిస్తున్నారు. అంటే లక్షవారం స్టార్ట్ చేస్తారు. ఈ లక్షవారం ఉదయం, అంటే ఎవరైతే పారాయణం చేయాలనుకుంటున్నారో ఉదయం 9 గంటలకల్లా మన పీఠం దగ్గరకు వచ్చేస్తే అడ్రస్ డిస్ప్లేలో అడ్రస్ నేను పంపిస్తాను. ఆ పీఠం యొక్క అడ్రస్ కి వచ్చేస్తే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 లోపల, అంటే ప్రతిరోజు ఉదయం 7 నుంచి రాత్రి 8 లోపల
గురువారం మాత్రం ఆ రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి 9 గంటలకల్లా వస్తే సరిపోతుంది. హారతి మళ్ళీ 4వ హారతి 9 గంటలకు ఇస్తారమ్మా. 4వ హారతి రాత్రి 9 గంటలకి. పారాయణం చేయాలనుకున్న వాళ్ళు ఉదయం 9 గంటలకు వస్తే సరిపోతుంది గురువారం రోజు, స్టార్టింగ్ డే కాబట్టి. వాళ్ళకంతా కూడా సంకల్పము, విధానము అన్ని చెప్తాము. ఏకముక్తం చేయాల్సి ఉంటుంది. ఒంటిపూట భోజనం, రాత్రిపూట టిఫిన్, ఉల్లిపాయ పనికిరాదు, బ్రహ్మచర్యం పాటించాలి, నీళ్ళని పడుకోవాలి. ఇవన్నీ కూడా నియమాలు ఉంటాయి. అలాగే 11 రూపాయల దక్షిణ కూడా వేసుకుని దత్తాత్రేయ స్వామి క్షేత్రానికి చేరేలా అక్కడ ఉండి అక్కడే వేసుకొని పారాయణం మొదలు పెట్టారు. అమ్మ మరి పారాయణం మొదలు పెట్టాలి అంటే అక్కడికి వచ్చి చెయ్యాలి అని అన్నారు కదా మీరు. అంటే ఇవన్నీ ఇంట్లో నియమాలన్నీ పూర్తి చేసేసుకొని అక్కడికి వచ్చి పారాయణం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేయచ్చు. మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మామూలుగా పూజ చేసుకొని నిజాంపేట ఎక్కడైతే పేటిక వారం రోజు రావాలి. వారం రోజులు అందుకే దీన్ని ఏమంటున్నాము, పారాయణం అంటే ఫస్ట్ రోజు సంకల్పం చెప్పిస్తారమ్మా. మొదటి రోజు సంకల్పం ఉంటుంది, కందారం ఉంటుంది, అన్ని ఉంటాయి. స్వామి ఒక మెసేజ్ ఇస్తారు వాళ్ళకి, పుస్తక రూపంలో ఒక మెసేజ్ రాసి ఉంటుంది. వాళ్ళకి సంబంధించినవి వాళ్ళకి ఏదైతే ఉందో స్వామి చెప్తారు. నువ్వు ఈ విధంగా చేసుకొని కూడా స్వామి చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఆ వారం రోజులు నమ్మకంతో పారాయణం చేస్తారో చివరి రోజు దత్తహోమం జరుగుతుంది. ఈ గురువారము అక్కడ జ్యోతి వెలిగిస్తాం, వచ్చే గురువారము దత్త హోమం జరుగుతుంది. ఆ హోమంలో కూడా పాల్గొనే అవకాశం కూడా మనం కల్పిస్తాం. అంటే ఇది అంటే చాలా మంది డౌట్ ఉంటుంది, అంటే డబ్బులు ఏమన్నా పెట్టాలా, ఏమన్నా చేయాలనే డౌట్ ఉంటుంది. లేదు, ఈ సప్తాహ పారాయణకి మనం ఏమి చార్జ్ చేయలేదు. అండ్ దత్త హోమానికి మాత్రం మనకి ఎంతో మనకి సామాలు, హోమ ద్రవ్యాలు ఉంటాయి, ఆవిడ పడుతుంది. వీటికి మాత్రం చార్జ్. అంటే హోమంలో కూర్చునే వాళ్ళమ్మా, అంటే కంపల్సరీగా అలా చేసుకుంటేనే అంటే పారాయణం కంప్లీట్ అయిన తర్వాత హోమం కూడా చేసుకుంటే సంపూర్ణంగా అనుభవం అనేది వస్తుంది. కాబట్టి విన్నారు కదండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ కాదు, గురువుని పట్టుకుందాము అని అనుకుంటే నిజాంపేట పేటకానికి వెళ్ళండి. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. జై గురుదత్త.